ఏపీ సీఎం భద్రతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ తో ఉన్నాం. సీఎం కదలికలపై మావోయిస్టులు రెక్కి నిర్వహించారని, తమకు ఎలాంటి సమాచారం లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. ఏఓబీ ఉద్రిక్తతల తరుణంలో 2003 ఘటనను దృష్టిలో పెట్టుకోవాలని జనరల్ అలర్ట్ మాత్రమే ఉందన్నారు. అయితే ఎప్పటికప్పుడు సీఎం భద్రతను సమీక్షిస్తున్నామని, అవసరమైతే మరింత పెంచుతామని సాంబశివరావు స్పష్టం చేశారు. అయితే ఢిల్లీ పోలీసుల కథనం వేరేగా ఉంది. ఇప్పటికే 6 సార్లు మావోయిస్టులు ఏపీ భవన్ లో రెక్కి నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మీడియా ముసుగులో దాడి చేసే అవకాశం ఉన్నట్లు కూడా హెచ్చరించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతూ ఉన్నారు. ఇది చివరి హెచ్చరికగా వారు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే 6 సార్లు రెక్కి నిర్వహించినట్లుగా తెలుస్తోంది. రెక్కి చేశారు అని అక్కడ ఢిల్లీ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చిందంట. ఢిల్లీ పోలీసులు కూడా ఏపీ భవన్ వార్నింగ్ ఇచ్చారంట. మన దగ్గర ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయి సార్? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దాట్, ఎక్సెప్ట్ దట్ మన ఏఓబి ఎన్కౌంటర్ అయిన తర్వాత జనరల్ అలర్ట్ హ్యాస్ బీన్ గివెన్. కాకపోతే ఒకటి, దే themselves quoted what happened on 1st October 2000, which year it was? 2003. 1st October 2003 నాడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఉదాహరిస్తూ బికాస్ ఆఫ్ ది హ్యూజ్ లాస్ in AOB Malkanagiri encounter, and they may retaliate ani general alert ichchanamada vastavam. We are taking care of the security of the Honorable Chief Minister. అయితే చంద్రబాబు తరచుగా ఢిల్లీ పర్యటనలు చేస్తూ ఉంటారు. ఏపీ భవన్ లో ఆయన భేటీ అవుతూ ఉంటారు, అలాగే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ దగ్గర మావోయిస్టులు రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, ఒక పక్క ఢిల్లీ పోలీసులు 6 సార్లు మావోయిస్టులు రెక్కి నిర్వహించారని చెబుతున్నారు. మాకేమో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, జనరల్ అలర్ట్ మాత్రం ఇచ్చారని ఏపీ డీజీపీ చెప్తున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? సాధారణంగా ఢిల్లీలోని అన్ని రాష్ట్రాలకు ఈ భవన్లు ఉంటాయి. ఆ భవన్ లో ఆంధ్రప్రదేశ్ చాలా ప్రాధాన్యతను సంతరించినటువంటి భవనం. ప్రధానంగా అక్కడ సందర్శకుల రాక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన భవనాల్లో అయితే ఇంత పెద్ద ఎత్తున జన సందోహం అన్నది ఎక్కడ కూడా కనిపించదు. ప్రధానమైనటువంటి ఆకర్షణ ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఉన్నది క్యాంటీన్. అక్కడ భోజనం చాలా సరసమైన రేటుకు చాలా రుచికరమైనటువంటి భోజనం దొరుకుతుందన్న అభిప్రాయంతో చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా అధికారులు కూడా అంత అప్రమత్తంగా కూడా ఉండరన్నది మామూలుగా అందరూ అనుకునే విషయమే. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ భవన్కు లోపలికి రావడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రధాన ద్వారం కాకుండా భవన్కి పక్కనే ఉన్నటువంటి ప్రకాశం విగ్రహం వద్ద నుంచి ఆంధ్ర బ్యాంకు కి వెళ్లే దారి గుండా క్యాంటీన్ లోకి వెళ్ళటం. క్యాంటీన్ లోకి వచ్చే వాళ్ళు ఇటు ప్రధాన ద్వారం గుండా వస్తారు, అటు 2వ ద్వారం గుండా కూడా వస్తారు. పెద్ద సంఖ్యలో, అది వారాంతాల్లో అయితే దాదాపు 1000 మంది భోజనానికి వస్తారన్నది అందరికీ తెలిసిన అంశమే. అక్కడ సెక్యూరిటీ కానీ, దానికి సంబంధించినటువంటి తనిఖీలు కానీ అలాంటివి ఏవి కూడా జరిగే అవకాశం లేదు. అయితే ముఖ్యమంత్రి విడిదికి ఏర్పాటు చేసినటువంటి భవనాన్ని ఈ మధ్యనే కొత్తగా నిర్మించడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా ఒక పారా కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి విడిది చేసే భవనంలోకి మీడియా ప్రతినిధులకు కూడా ప్రవేశం లేదు. అక్కడ ప్రత్యేకించి ఈ మధ్యనే అధునాతనంగా తయారు చేసిన ఈ భవనంలో దాదాపు 1/2 ఎకరంలో ఉంటుంది ఆ భవనం. ఆ పూర్తి స్థాయిలో అదంతా కూడా పోలీసుల రక్షణ వలయంలో ఉంటుంది. అక్కడ ముఖ్యమంత్రి విడిది చేసే ఆ భవన ప్రాంతంలోకి కూడా ఎవరు వెళ్లేందుకు కూడా అంత పెద్దగా అవకాశం లేదు. అయితే ప్రధాన ద్వారం గుండా ముఖ్యమంత్రి బస చేసే భవనం మొత్తం ఈ ఏపీ భవనం ప్రాంగణంలోనే ఉంటుంది. ఈ ప్రధాన ద్వారం గుండా ముఖ్యమంత్రి విడిది చేసే భవనానికి మధ్య దారి కూడా చాలా అంత పెద్ద రక్షణగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే చాలా మంది వచ్చిపోతుంటారు అదే ప్రధాన ద్వారం నుండి. కాబట్టి ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం ఏమైనప్పటికీ కూడా, అది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చెప్తున్నప్పటికీ కూడా, ప్రధానంగా మామూలుగా ప్రాథమికంగా ఇక్కడ అంత రక్షణ పరంగా చర్యలు లేవన్నది మాత్రం సాధారణంగా ఎవరికైనా సరే సాధారణంగా అర్థమయ్యే విషయం అది. ప్రసాద్, ఎట్లా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఢిల్లీ పోలీసులు సమాచారం ఇచ్చామని చెబుతూ ఉన్నారా ఏపీ పోలీసులకి? అక్కడ ఎట్లాంటి భద్రతను పెంచారు అంటే ఏపీ భవన్ కి సంబంధించినంత వరకు ఇక మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుందా? ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నది లేదు, కానీ మొత్తానికి కొంత మేరకు ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఇమీడియట్ గా వెంటనే రాకపోకలను కొంచెం నియంత్రించారు. కాబట్టి
క్యాంటీన్ కి వచ్చే జనసందోహం మాత్రం ఆగలేదు. క్యాంటీన్ కి వచ్చిపోతూనే ఉన్నారు. పైగా ఈ రోజు శనివారం పెద్ద సంఖ్యలో క్యాంటీన్ మన ఎన్టీవీ కొన్ని విజువల్స్ కూడా తీసుకుంది. క్యాంటీన్ కి ఎంత పెద్ద సంఖ్యలో జనం వస్తారన్నది దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. పెద్ద సంఖ్యలో వారాంతాల్లో శనివారం ఆదివారాల్లో ఢిల్లీలో బాగా ఢిల్లీ మధ్య ప్రాంతంలో ఇలాంటి సదుపాయం ఉండటం అన్నది ఒక ఏపీ భవన్ కు మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన ఇతర భవనాల్లో క్యాంటీన్ ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద సంఖ్యలో జనం వచ్చిపోతూ ఉంటాం మాత్రం చెప్పినట్లు ఏపీ భవన్ భోజనం అనేది క్యాంటీన్ లో దొరికే ఫుడ్ అనేది చాలా ఫేమస్ ఢిల్లీలో. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రుచి చూస్తూ ఉంటారు. ఒక విషయం. రెండోది, మీడియా ప్రతినిధుల ముసుగులో అక్కడ దాడి జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఢిల్లీ పోలీసులు. అంటే ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్ళడానికి? ఎట్లాంటి చెకింగ్స్ ఉంటాయి? మీడియా ప్రతినిధులు రాకపోకలకు సంబంధించి కూడా పెద్దగా నియంత్రించే ఇక్కడ ఉన్న వ్యవస్థ మాత్రం పకడ్బందీగా లేదు. ప్రధానంగా ఎవరు మీడియా ప్రతినిధులు ఎవరు కాదు దానికి సంబంధించి ఒక పకడ్బందీగా ఇక్కడ వ్యవహారం ఉన్నది లేదు. పైగా ఈ మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ అధికారులు, తెలంగాణ చెందినటువంటి మీడియా ప్రతినిధులు, అటు ఆంధ్ర అధికారులు, ఆంధ్ర చెందినటువంటి మీడియా ప్రతినిధులు వీళ్ళంతా వస్తుంటారు. ఎవరు మీడియా ప్రతినిధులు ఎవరు కాదు దీనికి సంబంధించి మాత్రం ఎక్కడా కూడా ఒక వ్యవస్థ పరిశీలించేందుకు ఒక వ్యవస్థ లేదన్నది మాత్రం చాలా సత్యం. ఈ మేరకు అధికారులు కూడా అంత పెద్ద అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పుకోవడానికి అవకాశం లేదు. వారంతా కూడా చాలా లీజర్ గా చాలా మామూలుగానే వ్యవహరిస్తారు. అంత పెద్దగా పకడ్బందీగా ఢిల్లీలోని ఏపీ భవన్ వ్యవహారాలు ఎవరు చూస్తూ ఉంటారు ప్రసాద్? అంటే ఎవరు ఈ చర్యలు తీసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చాలా మంది అధికారులు, ఐఏఎస్ అధికారులు స్పెషల్ కమిషనర్ గా ఉన్నారు, కమిషనర్ గా ఉన్నారు, అదేవిధంగా ఇతరత్ర చాలా మంది ఓఎస్డీలు గా ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ అధికారులంతా కూడా ఉన్నారు. కానీ వాళ్ళు చేసే రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణ సంబంధించి మాత్రం ఎక్కడ కూడా పకడ్బందీగా ఉన్నట్టుగా మాత్రం ఎక్కడ కూడా కనిపించదు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్. అది ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందించిన వివరాలు. మొత్తానికి ఒక డొల్లతనం మాత్రం కనపడుతుంది. ఏపీ సీఎం కి సంబంధించి ఒక ప్రత్యేక భవనం కట్టించినా కూడా దాని ఎంట్రీ మాత్రం సాధారణ ప్రజలు తిరిగే, సాధారణ పర్యాటకులు తిరిగేటటువంటి ప్రాంతం నుంచి ఉండడంతో అక్కడ భద్రత కట్టుదిట్టంగా లేదనేది అక్కడ సాధారణంగా ఎవరు వెళ్ళినా కూడా చెప్పే పరిస్థితి కనపడుతోంది. ఆ వివరాలు మనం ఢిల్లీ నుంచి చూస్తాం. ఇక చంద్రబాబుపై మావోయిస్టులు రెక్కీ నిర్వహించారన్న వార్తలు, దానిపై డీజీపీ స్పందనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ విజయవాడ నుంచి అందిస్తారు. చంద్రశేఖర్, ఎట్లా కనపడుతుంది? పార్టీ ఎట్లా చూస్తోంది దీన్ని? ఢిల్లీ పోలీసులు ఒక విషయం చెప్తూ ఉన్నారు, ఏపీ డీజీపీ ఒక విషయం చెప్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి దీన్ని? వాళ్ళ స్పందన ఎట్లా ఉంది అక్కడ? చిక్రీ, ఢిల్లీ పోలీసుల సమాచారం ఏపీకి సంబంధించిన పోలీసుల్లో కానీ అలాగే ఇంటెలిజెన్స్ వర్గాల్లో కొద్ది కలకలం కానీ కొంత కలవరపాటుకు గురి చేసే అంశంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన Z+ సెక్యూరిటీలో ఉన్నారు. ఒకసారి కనుక ఆయన భద్రతను ఒకసారి కనుక మనం విశ్లేషిస్తే ఓవరాల్గా చూసుకుంటుంటే ఎప్పుడైతే 2003లో అలిపిరి మీద ఆయన మీద మావోయిస్టుల దాడి జరిగిన తర్వాత నుంచి ఆయన Z+ భద్రతలోకి వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా పర్యటనలకు వెళ్ళినప్పుడు కానీ, క్షేత్రస్థాయిలో ఆయన పర్యటనలు చేసినప్పుడు కానీ, అలాగే విజయవాడ కానీ, అలాగే అమరావతి పరిపాలనా పరంగా ఏదన్నా కార్యకలాపాల్లో ఉన్నప్పుడు కానీ పూర్తి స్థాయి భద్రత నడుమే ఆయన తన విధులను కానీ తన పర్యటనలు కానీ చేపట్టడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటా అంటే పరిస్థితులను బట్టి 2 లేదా 3 అంచెల భద్రతా విధానాన్ని చంద్రబాబు నాయుడుకి పాటిస్తూ ఉంటారు భద్రతా సిబ్బంది. వీటిలో భాగంగా రెగ్యులర్గా స్టేట్కి సంబంధించిన భద్రతా సిబ్బంది కొంతమేర ఉంటే, అలాగే మిగతా Z+ బ్లాక్ హ్యాట్ కమాండర్స్ కూడా పూర్తి స్థాయిలో ఆయనకి రక్షణగా నిలిచే పరిస్థితి కనిపిస్తుంది. సో ఎంత చేసినా ఈ తరహా రెక్కీలు, అంటే తాజాగా రామగిరి అడవుల్లో కూంబింగ్, ఆ తర్వాత ఎన్కౌంటర్కు సంబంధించిన ఘటనల తరువాత పూర్తిగా రెక్కీ నిర్వహించారన్న వార్తలు ఇక్కడ లోకల్గా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వర్గాల్లో కానీ అలాగే ఇంటెలిజెన్స్ వర్గాల్లో కొద్దిగా కలరపాటును గురి చేస్తున్న విషయం అయినప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు మనం ఇంటెలిజెన్స్ డీజీతో మాట్లాడడం, అలాగే డీజీపీ కూడా స్వయంగా ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఢిల్లీ పోలీసులకు సంబంధించి ఢిల్లీ పోలీసుల నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భద్రతకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రత నడుమే సీఎం ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదనే విషయాన్ని ఒకవైపు ఇంటెలిజెన్స్ డీజీతో మాట్లాడినప్పుడు చెప్పారు. అలాగే డీజీపీ కూడా ఇదే స్థాయిలో ఇదే రకంగా ప్రకటన చేయడం జరిగింది. సో ఢిల్లీ పోలీసులకు సంబంధించిన సమాచారం అయితే తమకు ఏది అందలేదు. ఏపీ భవన్లో చెప్పారన్న విషయాన్ని మీడియా ద్వారానే తాము చూస్తున్నాం తప్ప తమకు ఎటువంటి సమాచారం లేదు, అధికారికంగా
అధికారికంగా ఎటువంటి సమాచారం లేదనే కన్ఫర్మేషన్ అయితే వాళ్ళ నుంచి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా అంటే 2003 తరహా ఘటనలు అంటే తాజాగా జరిగిన ఎన్కౌంటర్ తర్వాత 2003లో ఎటువంటి అటాక్ జరిగిందో చంద్రబాబు నాయుడు మీద ఆ తరహా ఘటనలకు మావోయిస్టులు పాల్పడుతున్నారన్న సాధారణ సమాచారం, సాధారణ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారమే తప్ప ప్రత్యేకంగా ఎటువంటి రెక్కీలకు సంబంధించి ఎటువంటి సమాచారం కేంద్రం నుంచి కానీ అలాగే ఢిల్లీ పోలీసుల నుంచి కానీ తమకు ఎటువంటి సమాచారం అందలేదని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఈ వార్తలు వచ్చిన క్రమంలో చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి మరింత కట్టుదిట్టమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్.